నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడికి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కి రావడానికి గల కారణం ఏంది? ఎవరి మీద ఫిర్యాదు చేశారు? డాక్టర్ అంబేద్కర్ని కొంచెం తిట్టడం జరిగింది, వల్గర్గా మాట్లాడడం జరిగింది. సో వాడు అఘోర అనతోడు డాక్టర్ అంబేద్కర్ని తిట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? గత కొన్ని రోజులుగా ఇదిగోండి ఒకసారి రికార్డింగ్ వినండి. చూసారు కదండి, డాక్టర్ అంబేద్కర్ని నా కొడుకు అదని మాట్లాడుతున్నాడు. అరే, ఈ సమాజంలో ఇప్పుడు మేము ఉన్నాము, మేము ఈ సిచ్యువేషన్లో ఉన్నాము, మేము చదువుకుంటున్నాము. ఇప్పుడు పెద్ద పెద్ద మీడియా వాళ్ళు అయితేనేమి, పెద్ద పెద్ద పోలీసులు అయితేనేమి, ఎవరైతేనేమే కానీ ఇప్పుడు చదువుకొని ఒక స్థాయిలో ఒక రేంజ్లో ఉన్నారంటే డాక్టర్ అంబేద్కర్ గారి వల్లనే ఉన్నాము మేమందరము. కానీ మాకు అంబేద్కర్ గారిని కించపరిచినట్టు మాట్లాడను. ఈ విషయంలో నేను మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. దీని గురించి ఎంతవరకైనా పోరాడతాము. మా ట్రాన్స్ కమిటీ మొత్తం వస్తాము, నీ అంత చూస్తాం బిడ్డ. నువ్వు ఖబర్దార్ కొడుకు, నువ్వు ఎన్ని రోజులకైనా సరే నువ్వు మాకు చేతికి చిక్కాల్సిందే. ఆయన హైదరాబాద్ కు రాకుండా పోవు, వచ్చినప్పుడు మాత్రము మా చేతికి చిక్కుతావు. చిక్కినప్పుడు మాత్రం నా కొడక నీకు మాత్రం ఎట్లా అంటే మా ట్రాన్స్ మొత్తం కలిసి బట్ట లేకుండా తిరుగుతున్నావు, కానీ ఉన్న అభయవ లేకుండా చేస్తానని చెప్తున్నాము. అయినా అంత పెద్ద మేము చదువుకొని ఇప్పటికీ మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి చదువుకున్నాము అంటే కేవలం అంబేద్కర్ వాళ్ళని. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని నా కొడక అన్న నిన్ను మాత్రము అసలు ఊరుకునేదే లేదు. ఇంకొకటి ఏంటంటే, నేను చాలా మీడియాలో చూశాను, అతన్ని ట్రాన్స్ అంటున్నాడు. అతను ఏ విధంగా వీళ్ళకు ట్రాన్స్లో కనపడ్డాడంటే మాకే తెలియదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే బెగ్గింగ్స్కి వెళ్తాము, జాబ్ చేసుకునే వాళ్ళు వెళ్తారు, అన్నిటికీ పోతాము. కానీ ఈడేంటి, ఆ బట్ట లేకుండా మేము బట్ట లేకుండా అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాము. అలాంటిది వీడు మాత్రం బట్ట లేకుండా గుళ్ళు గోపురాలు అన్నిటికీ తిరుగుతున్నాడు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, అతను ట్రాన్స్ అయితే కాదు, అతను ఒక మొగోడు. అతనికి ఏంటంటే కొంచెం మెయిన్ పాయింట్ దగ్గర ఇంప్రెషన్ అయ్యి వాడు మాలాంటి ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని కింద ఎట్లాగో ఆపరేషన్ పైన కూడా టెస్ట్ పెట్టించుకొని వాడు ఇప్పుడు ట్రాన్స్ అంటే ఎవరు ఏం పట్టించుకోరు. సమాజం ఏంటంటే ఒకప్పుడు తుఫాను ఉంచోళ్ళు, అలాంటి సమాజం ఇప్పుడు ఏంటంటే దగ్గరికి వస్తుంది. ట్రాన్స్ అంటే ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి ఉన్నారు కాబట్టి ఇప్పుడు పట్టించుకోరు అన్నందుకు వాడు ఇప్పుడు ట్రాన్స్ లెక్క ఉండి నన్ను ఎవరేం పీకలేరు, ఎవరేం చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నా, ఆయన వచ్చినందుకు ఇప్పటి నుంచి వచ్చినందుకు కానీ ఆయన వస్తేనే కొన్ని జాబ్లు ఇచ్చిళ్ళు. ఒకప్పుడు మాకు ఎలాంటి జాబ్స్ లేవు, ఇప్పుడు జాబ్ చేసుకొని స్వతంత్రంగా మేము బ్రతకగలుగుతున్నాము. అలాంటి రేవంత్ రెడ్డి గారిని కూడా అది చాలా కించపరిచినట్టు మాట్లాడి నువ్వేం పీక్కుంటావో పీక్కోమని మాట్లాడిరు. వాడు కనుక మా చేతికి దొరకమని అసలు మేము ఊరుకోము. కానీ ఇంకొక విషయము, వాడు మాత్రము ట్రాన్స్జెండర్స్ అయితే కాదు, వాడు పచ్చి మొగోడు. కానీ ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకుంటే అబ్బాయిని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ అమ్మాయిలను పెళ్లి చేసుకునే వాడైతే లేరు మా దాంట్లో. ఎందుకంటే మేము అమ్మాయిలే, వాళ్ళు అమ్మాయిలే. అమ్మాయిలు ఏం చేసుకుంటారు, ఏం చేసుకోము. కానీ ఆ పిల్లకు మాత్రం చాలా అన్యాయం జరిగిందండి. దాంట్లో మాత్రం చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్ల తల్లి అయినా మా తల్లి అయినా మేము ఒకటే అనుకుంటాము. అలాంటి వాళ్ళ అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటున్నా కూడా వాడు అసలు పంపించకుండా పెళ్లి చేసుకొని చెట్టపట్టలు ఆడుకుంటూ పాటలు గిఫ్ట్స్. అఘోరీలు అంటే మాకు తెలిసినంత వరకు అఘోరీలు అంటే ఎక్కడనో ఎవరు చూడని ప్రాంతాలకు పోయి సాధన చేసుకుంటూ వాళ్ళు మాత్రమే జీవనార్థి. వాళ్ళు తింటారో తినరో మాకే తెలీదు, అలా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ వీడు అన్ని తింటాడు, చికెన్ అంటాడు, మటన్ అంటాడు, అన్ని తింటాడు. తిన్న తర్వాతకి ఏం చేస్తాడు, ప్రేమ అంటాడు. ఆ ప్రేమ ఎందుకు ప్రేమ? ఒక అఘోరిగా మారినప్పుడు ఎలా ప్రేమిస్తారండి? ఆడి మెయిన్ పాయింట్ శివుడికి అనిపించిందంట, శివుడికి దానం చేసేసిన అన్నాడు. ఆ శివుడికి దానం చేయలేదు. జస్ట్ ఒక విషయం చెప్పండి అమ్మా, ఇప్పుడు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా, ఫిర్యాదులో ప్రధానంగా మీరు ఏమైతే మెన్షన్ చేశారు, మీరు మెన్షన్ చేసిన వాటికి పోలీసు వారు మీకు ఏం హామీ ఇచ్చారు? పట్టుకుంటా ఉన్నారా? ఎన్ని రోజుల్లో పట్టుకుంటా ఉన్నారు? మాకు ఇంతవరకు ఏం చెప్పలేదండి. మాత్రము అంబేద్కర్ ఆయన గురించి మాట్లాడినందుకు మాత్రమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు ఎవరు లేరమ్మా, మీరు ఒకసారి సాయంత్రం రండి అన్నారు. సరే సార్ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి చూసినాం. కానీ వాడిని మాత్రము చట్ట ప్రకారంగా మాత్రం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మా యొక్క జన్మధారణం ఏంటి,
మేము మాదేందో మేమే బ్రతుకుతున్నాం కానీ కిచ్చపరిచినట్టు ఎవరిని పడితే నాకు తెలిసి కొన్ని వీడియోలలో చూసినాం పోలీసు వాళ్ళని కూడా గలీజ్గా తిట్టున్నాం. ఏం బీక్తావురా, ఏం చేస్తావురా, రక్షించే వాళ్ళని అలా తిట్టకూడదు. నేను అదే కోరుకుంటున్నా వాడి దగ్గర నుంచి. కానీ వాడు మాత్రం ఎక్కడ దొరికినా కూడా దయచేసి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ మీడియా వాళ్ళ గురుగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాడు ట్రాన్స్ అయితే అనొద్దు. వాడు ఒక మొగోడు, శ్రీనివాస్ అనేవాడు మొగోడు. వాడైతే ట్రాన్స్జెండర్స్ అంటే పుట్టుకతోటి ఫీలింగ్స్ అన్నీ రావాలి, హార్మోన్స్ చేంజ్ కావాలా. మేమేంటి, మాకు 14 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి మేము మా నడక, మా మాట, మా విధానం అన్నీ మారినాయి. అలా మారినందుకు ట్రాన్స్ వాళ్ళని చూసి అయ్యో నాలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళ దగ్గర పోతే మమ్మల్ని చేరదీసి మమ్మల్ని ఒక అమ్మలాగా గురు అన్న, తల్లి అన్న, తండ్రి అన్న, అన్న, తమ్ముడు అన్ని వాళ్ళే ఉంటారు. మేము దాంట్లోనే బ్రతుకుతాం కాబట్టి మా అమ్మ నాన్నని కూడా వదిలేసి వచ్చి మేము బ్రతుకుతున్నాము. అది ట్రాన్స్జెండర్స్ అంటే. కానీ వీళ్ళలాగా ఆపరేషన్ అయినాక ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నారంటే వాళ్ళు ట్రాన్స్ వాళ్ళు కూడా మాట్లాడిల్లు 41 రోజు మాత్రమే ఉన్నాడంట వాళ్ళ దగ్గర కూడా. మరి అధికంగా వాడికి నోటికి అద్దు అతుపు ఏది లేదు. అసలు వాడికి ఎవరి పేరు ఎత్తితే ఆ నోటికి ఏ పేరు ఎత్తే ఆ పేరు పలకడము, మాట్లాడడము, మంత్రాలు చేస్తా, శుద్ర పూజలు చేస్తా. శుద్ర పూజలకు చింతకాయలు ఎప్పుడు రాలవు, శుద్ర మంత్రాలు అనేవి ఎక్కడ లేవు నాకు తెలిసినంత వరకైతే. ఒక విషయం చెప్పండి, శ్రీవర్షిని ఏలూరు శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా మేము తెలుగు ఉమ్మడి రాష్ట్రాలకు మేము రాము, అసలు రాము, మమ్మల్ని వదిలిపెట్టండి అంటారు. ట్రాన్స్జెండర్లకు భయపడరా, జోగినీలకు భయపడరా? ట్రాన్స్జెండర్స్కి భయపడ్డారా, జోగినీలకు భయపడ్డారా అంటే ఒక మాట అన్నా. ఒకటి, మేము ఇప్పుడు ఒకప్పుడు వాడు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే శివశక్తులు కానీ ఏ ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరు పట్టించుకోలేదు. వాడు ఎప్పుడైతే మా అంగభక్తం ఏదైతే మెయిన్ పాయింట్ ఉన్నదో దాంట్లోకి మేము దాంట్లోకి ఏం పోదు, ఖాళీ సుత్ర పోవడానికే పనికొస్తది అని చెప్పేసి సోషల్ మీడియా గురించి గలీజ్ గా మాట్లాడి, మీకు ట్రాన్స్జెండర్స్ కు యూరిన్ పోవడానికే ఉంటది అనేసి అన్నాడు. ఒరే బేవర్సి, నువ్వు మాకు యూరిన్ కాదురా, మేము సరే విధానంగా ఆడదానిలాగా ఉన్నాము. ఇంకోటి ఏమన్నాడంటే, మీ మీడియా వాళ్ళని యాంకర్ ఒక మాట అన్నాడు, మీరు కానీ చాలా అందంగా ఉన్నారు అని. ఇక ఎంతమంది ఇగోండి, అగోరిళ్ళకు ఫీలింగ్స్ ఎలా వస్తాయండి? ఒరే చిల్లరడా, నువ్వు అందానికి ఫిగర్ అయినవరా, నువ్వు నా కొడక ఏ రకంగా నువ్వు ఫిగర్ అయినవరా? అవురా, ఇది ఇవాళ దినం నన్ను బతుకున్నావంటే డాక్టర్ అంబేద్కర్ గారి వల్లనేరా నా కొడక. నువ్వు అదే కొడక, నువ్వు అసలుకి నువ్వు సర్జరీ ఎన్ని రోజులు అవుతుంది? డైరెక్ట్ గా అంటే ఇప్పటికి వాడు సర్జరీ 9 months అవుతుంది. 9 months కంటే ఎక్కువ కాలేదు. వీడు నేను ఏదో పెద్ద ఇది చేస్తా అది చేస్తాడు. ఒరే మేమిద్దరం చచ్చిపోతా ఉంటాం కదా, దాని పేరు ఏం పేరు, శ్రీవర్షిని. మీ ఇద్దరు చచ్చిపోతే భూమికి ఏం బరువు కాదమ్మా, భూమి ఏమి ఆగిపోదు. మీ ఇద్దరు చచ్చిపోయినా బాధ లేదు మాకు. ఇది దినంన మీలాంటి వాళ్ళని చూస్తే సమాజంలో ఆడ మోగా మాలాంటి కమ్యూనిటీ కానీ విలువ అవుతుంది వాళ్ళు చేయడం బట్టి. చాలా మంది ఇప్పుడు కూడా మేము బయటికి బెగ్గింగ్స్కి వెళ్తే అమ్మ మీరు కూడా మీ వాళ్ళు మీ ఫ్రెండ్ అమ్మని పెళ్లి చేసుకున్నారు కదా, మరి మీరు ఎప్పుడు చేసుకుంటారు, పెళ్ళం ఉందా, పిల్లలు ఉన్నారని చెప్పేసి గలీజ్గా మాట్లాడిల్లు. మాకు పిల్లలు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక జెండర్ నుంచి ఇంకో జెండర్కి మారినాం కాబట్టి మాకు పిల్లలు ఉండరు. బాయ్స్ ఒక అబ్బాయి మొగుడు ఉంటాడు మాకు. ఇప్పుడు నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, అతనితో మేము ఒక అమ్మాయి ఎలా సంసారం చేస్తాం మేము కూడా అలానే సంసారం చేస్తాం. కానీ మాకు పిల్లలు అంటే ఎవరు ఉండరు. కానీ ఒక మాట, ఆ అమ్మాయికి మాత్రం నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆ అమ్మాయి శ్రీవర్షినికి ఒకటే చెప్పాలంటున్నా, వాడి మోజులో నుంచి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే మాత్రం ఆ అమ్మాయి చాలా మంచిది అనుకుంటాము. ఎందుకంటే కన్న తల్లి కన్నీళ్ళు అన్నది ఎవరికైనా శాపంలో తగులుతుంది, అది చాలా నయం. ఒక విషయం చెప్పండి అమ్మా, ఎందుకు వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు మరి శ్రీవర్షిని? నేను ఒక మాట చెప్పనా, ఎందుకు వెళ్ళిందంటే ఒకటి డబ్బును చూసి, రెండోది మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా అగోరి దగ్గర? అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం బైక్ వేసుకొని బంక్ దగ్గరికి వెళ్తాము, డబ్బులు ఏంటంటే వాడు పెట్రోల్ పోయాడు కదా, కార్ ఎలా కొనుక్కుంటాడు, ఐఫోన్ ఎలా వాడతారు. మొన్న అక్క ఏం జరిగింది, అది అంటే అగోరి దగ్గర ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? వాడు వెనక ఏదో కుట్ర మాఫియా ఉంది. ప్లస్ మొన్న రీసెంట్ గా వీడియోలలో చూస్తూ ఉంటారు, అగోరి శ్రీవర్షిని వెనక నుంచి డ్రైవ్ చేస్తుంది, వెనక కూర్చున్నారు, ముంగర ఎవరో డ్రైవ్ చేస్తున్నారు. కానీ దీన్ని ఎవరో చేస్తున్నారు కాబట్టి, దీని వెనక ఉన్నారు కాబట్టి. మరి ఇంకొక వీడియోలో ఏమని చెప్తున్నాడు అంటే, నాకు బాయ్స్ అంటే పడదు, నాకు బాయ్స్ అంటే అలర్జీ అన్నాడు. అదే శ్రీవర్షిని అన్న మీద నువ్వు ఎలా పడుకున్నావని నేను నిందిస్తున్నా ఈరోజు. అరే చిల్లర నాకు కూడా, కానీ నువ్వు బాయ్స్ పడదన్నావు, అమ్మాయిలు పడదన్నావు, మరి అదే అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నావు, అదే బాయ్స్ చుట్టూ తిరుగుతున్నావు. ఇలాంటివి ఇంకా ఎన్ని చేయాలనుకుంటున్నావు నువ్వు ఘోరంలో?
చచ్చిపోతాను ఎవరెవరిని బెదిరిస్తావు నువ్వు చచ్చిపోయిన భూమి మీద ఒక గింజగా తక్కువ కాదు బిడ్డ. నువ్వు చచ్చిపో ఖబర్దారుగా చెప్తున్నాం నీకు. శ్రీవర్షిని నీకు మొన్నగానే చెప్తున్నా, ఈ రోజు కానీ చెప్తున్నా బిడ్డ. మంచి మర్యాదగా మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నాకు వాడు 6 అడుగుల బుల్లెట్, వాళ్ళకి 6 అడుగుల అంగళమే లేదు. ఇక బుల్లెట్ ఎట్టుకెళ్ళి వచ్చింది నీకు వాడికి? బుల్లెట్ 6 అడుగుల బుల్లెట్. శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆవేదనతో గురవుతూ ఏడ్చుకుంటూ కూడా కొన్ని వీడియోలు చూస్తున్నాం. ఆ తల్లిదండ్రులకు కానీ ఆ శ్రీవర్షినికి మీరు చెప్పే ఒక మంచి మాట ఏదైనా? అమ్మ శ్రీవర్షిని, నీకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అమ్మ తల్లి. నువ్వు దయచేసి అఘోరి అనే ఫేక్ గాడు అలియా శ్రీనివాస్, వాడిని అఘోరిగా నేను అలియా శ్రీనివాస్ దగ్గర నుంచి మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో తల్లి. నువ్వు అక్కడ ఉంటే ఇంకా నీకు ప్రమాదాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తాయి. వాడి గురించి నువ్వు చావడమేంది తల్లి? నీ వెనక మీ అమ్మ ఉంది, మీ అన్న ఉన్నాడు, మీ పిల్లలు పేరెంట్స్ ఇంత మంచిగా ఉన్నావు. నువ్వు రీసెంట్గా అది ఏది యాంకర్గా నువ్వు అది కానీ తీసుకున్నావు తల్లి. ఇవన్నీ ఇన్ని గానం పెట్టుకొని నీ ఫ్యూచర్ నువ్వు ఆగం చేసుకుంటున్నావు తల్లి. నువ్వు ఇన్ని గానం చేయకు తల్లి. దయచేసి మీ అమ్మ మీ నాన్న మీ అక్క మీ అన్నదమ్ములు ఎవరైతున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఎమిడెంట్లీగా అఘోరి గాని అరెస్ట్ చేయాలి. ఎమిడెంట్ గా అఘోరి గాని అరెస్ట్ చేయాలి.